టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ఐర్లాండ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. పిచ్ నుంచి మంచి శుభారంభం అందుకున్న బౌలర్లు హార్దిక్ పాండ్యా 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా 6 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్ 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్ 13 పరుగులు ఇచ్చి 1 వికెట్, అక్షర్ పటేల్ 3 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా జట్టు 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి సునాయాసంగా విజయం అందుకుంది. 97 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తొలి ఓవర్లో రోహిత్ శర్మ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను ఐర్లాండ్ సెకండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోలేకపోయాడు. మార్క్ అడైర్ వేసిన 3వ ఓవర్లో విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో వచ్చిన రిషబ్ పంత్, రోహిత్ ఇన్నింగ్స్ను నడిపించారు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడటంతో టీమిండియా పవర్ ప్లేలో 1 వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. జోస్వా లిటిల్ వేసిన 9వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ మరుసటి ఓవర్లో బౌండరీ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ మోచేయికి బంతి బలంగా తాకడంతో అతడు రిటైర్డ్గా మైదానం వీడాడు. క్రీజులో సూర్యరాగా రిషబ్ పంత్ దూకుడుగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ 2 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ భారీ సిక్సర్ బాది విజయాన్ని అందించాడు. అలాగే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ఇలా చెప్పుకొచ్చాడు. నా మోచేతి గాయం నొప్పి అలానే ఉంది. టాస్ సందర్భంగా చెప్పినట్లే పిచ్ అంచనా వేయలేని స్థితిలో ఉంది. అసలు ఈ వికెట్ నుంచి ఏం ఆశించాలో కూడా అర్థం కాలేదు. 5 నెలల వయసు ఉన్న ఈ పిచ్ పై ఎలా ఆడాలో కూడా తెలియడం లేదు. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పిచ్ ఏమాత్రం సెటిల్ కాలేదు. ఇది బౌలర్లకు సరిపోయే వికెట్. బౌలర్లు సరైన లైన్ లెంగ్త్లో నిలకడగా బంతులు వేస్తే సరిపోతుంది. మా జట్టులోని బౌలర్లంతా చాలా టెస్ట్ క్రికెట్ ఆడారు. ఒక హర్షదీప్ సింగ్ మాత్రమే టెస్ట్ క్రికెట్ అనుభవం లేదు. అయినా ఆరంభంలో 2 వికెట్లు తీసి మాకు శుభారంభాన్ని అందించాడు. ఈ వికెట్పై మేము 4 స్పిన్నర్లతో ఆడాలనుకోలేదు. మేము సమతూకంగా ఉండే తుది జట్టును ఎంపిక చేశాం. పిచ్ పేస్కు అనుకూలంగా ఉండే పేసర్లతో, స్పిన్ అనుకూలంగా ఉండే స్పిన్నర్లతో బరిలోకి దిగుతాం. ఈరోజు ఇది 4 పేసర్ల పిచ్ అయినా మేము ముందు జాగ్రత్తగా 2 స్పిన్ ఆల్రౌండర్లను తీసుకున్నాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ పిచ్పై ఏం ఆశించాలో కూడా అర్థం కావడం లేదు. పరిస్థితులు ఇలానే ఉంటాయన్నట్లుగా పాకిస్తాన్తో మ్యాచ్కు సిద్ధమవుతున్నాం. సమిష్టిగా రాణిస్తే దక్కే విజయంలో ఇది ఒకటి. ఈ వికెట్ బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉండడంతో మిడిల్ ఓవర్లో కాస్త ఓపికగా బ్యాటింగ్ చేశాం. దాంతో ఏ షాట్స్ ఆడాలనే విషయం అర్థమైంది అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.